డాడీ అన్న మృదువైన తీయని కంఠం వినిపించింది. కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా 20-22 మధ్య వయసున్న యువతి నిలబడింది. అందంగా ఉన్న ముఖం, మెరిసిపోయే శరీర లావణ్యం, కాంతులు విరజిమ్ముతూ వెలిగే సోగ కళ్ళు. ఆమెను చూడగానే ఆయన ముఖం సంతోషంతో వికసించింది. ఎప్పుడొచ్చావమ్మా అని అడిగాడు. వచ్చి 2 గంటలైంది డాడీ. కాన్ఫరెన్స్ హాల్లో డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను అన్నదామె. ఆమె పేరు రసజ్ఞ. కోయంబత్తూర్లో ఎంఎస్సి హోమ్ సైన్స్ చదువుతోంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్స్ బాగా రాసావమ్మా? రాశాను డాడీ. ఒక్క క్షణం కూతురి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమంటే ఆయనకు పంచ ప్రాణాలు. రసజ్ఞకు పోలీస్ శాఖ అంటే ఎంతో ఇష్టం. ఐపీఎస్ అవ్వాలని ఎంతో కోరికగా ఉండేది. వద్దమ్మా, ఈ డిపార్ట్మెంట్లో పవర్ ఉంది గాని కఠినంగా ఉంటే దుర్మార్గులకి శత్రువులవుతూ ఉంటాం. మంచిగా ఉంటే అసమర్థులుగా పరిగణించబడతాం. నిజాయితీగా ఉంటే రాజకీయవేత్తల అధికారానికి నలిగిపోతూ ఉంటాం. మన దేశంలో ఏ శక్తి క్షాళనం చేయలేనంత ఘోరంగా అవినీతి పేరుకుపోయింది. నిజాయితీ, సమర్థత, పరిపాలకుల అవగాహన ఇన్ని కలిస్తేనే గాని పోలీసు వృత్తికి రాణింపు తీసుకురాలేం. ఇవన్నీ సమకూరడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంభవం. ఈ వృత్తి కత్తి మీద సాము లాంటిది. ఈ రొంపులోకి నువ్వు దిగడం నాకు ఇష్టం లేదు. ప్రశాంతమైన కుటుంబ జీవితం గడపడానికి వీలయ్యే కోర్సు చదువుకో అమ్మా అని ఆమెను ఒప్పించి బీఎస్సీలోను ఆ తర్వాత హోమ్ సైన్స్ కోర్సులో చేర్పించాడు. డాడీ, ఇక్కడ వాడెవడో చేస్తున్న దురాఘాతాల గురించి విన్నాను. అందమైన జీవితాల్ని అంధకారబొందురం చేసేస్తోన్న ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు అంది రసజ్ఞ. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నామమ్మా. ప్రజలకి, పత్రికలకు వాణ్ణి పట్టుకోలేకపోవడమే కనిపిస్తోంది గాని అందులో ఉన్న కష్టం అర్థం కాదు అన్నాడు జయసింహ. డాడీ, వాడెవడో నా కళ్ళబడితే వాడు నాకు దొరికితే వాడి కళ్ళు పీకి పారేస్తాను. వాణ్ణి చిత్రవద చేసి చంపుతాను అంది రసజ్ఞ ఆవేశంగా. ఆ కళ్ళు, గొప్పగా నీలంగా చిత్రంగా మెరిసే ఆ కళ్ళు క్రోధారుణిమతో ప్రజ్వరిల్లుతున్నాయి. ఆ దుర్మార్గుడి కళ్ళు వీటి మీద నో అనుకున్నాడు. అతని శరీరం భయంతో జలదరించింది. వద్దమ్మా, ఇటువంటి వ్యవహారంలో నువ్వు జోక్యం కల్పించుకోకూడదు అన్నారు. ఎంత నిగ్రహించుకుందామన్నా అతని గొంతులోకి వణుకు రాకుండా ఉండలేదు. రంజిత మొదట కృష్ణ చైతన్యను కలుసుకోగలిగింది. ఆయన ఈ దుర్ఘటన జరిగాక కేసులేమీ చూడడం లేదు. అసలు తన గదిలోంచి బయటకు రావడం లేదు. ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. వేరే ఇల్లంటూ ఏమీ లేదు. హాస్పిటల్లోనే ఉంటాడు. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా ఓపిగ్గా సమాధానాలిచ్చాడు. ఆ రాత్రి తను హేమసుధను ఎప్పుడు కలుసుకుంది, ఆమెతో ఎంతసేపు మాట్లాడింది, ఏం మాట్లాడింది అన్నీ వివరంగా చెప్పాడు. ఆయన మనసులో ఎంత మదన పడుతున్నాడో, ఎంత ఆవేదన అనుభవిస్తున్నాడో అతని మాటలను బట్టి గ్రహించింది. నిజంగా అతనికేమీ తెలియదు. అంతకంటే అతని నుంచి రాబట్టలేదు. సార్, మీరు చాలా ఆందోళనగా ఉన్నారని తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను. ఒక్క ప్రశ్న అడుగుతాను. మీకు ప్రత్యేకంగా ఎవరి మీదనైనా అనుమానం ఉందా? లేదు. క్షమించండి. ఇంకో పని చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. చెప్పండి. హేమసుధ గారు ఆగంతుకుని గొంతు వింది. హాస్పిటల్లో డాక్టర్స్ అందరి గొంతుల్ని ఆమెకోసారి వినిపించేలా చేస్తే? డాక్టర్లంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఇది వాళ్ళని కించపరచాలని కాదు. ఎంతో పేరు ప్రతిష్టలున్న పద్మ నేత్రాలయ మీద ప్రజల్లో ఏర్పడుతున్న అపవాదు తొలగించడం కోసం. కృష్ణ చైతన్య ఆమె ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళు, వాటిలో కర్తవ్య నిర్వహణతో పాటు చిత్తశుద్ధి ఉట్టిపడుతోంది. ఆయన కళ్ళను చూసి మనసుని చదవగలడు. ఆమెలోని నిజాయితీని గుర్తించాడు. అలాగే అన్నాడు. రంజితకు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చేసరికి పత్రికా విలేకరులు కూడా ఆయన్ని సమీపించగలిగారు. కృష్ణ చైతన్య ఒక విధమైన నిర్లిప్తతతో ఉన్నారు. అందుకని కాదనలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా ఓపికతో సమాధానాలిచ్చారు. పత్రికా విలేకరుల్లో ఓ 22-23 ఏళ్ల యువకుడున్నాడు. అతను చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. డాక్టర్ల నైతిక విలువలు పడిపోతున్నాయి అనడానికి, వాళ్ళు కూడా నేరస్తులుగా మారుతున్నారనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ కాదా అని అడిగాడు. అంతవరకు ఎంతో నిర్లిప్తంగా ఉన్న కృష్ణ చైతన్య ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగుకొచ్చింది. ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు. వాట్ మిస్టర్, డాక్టర్ వృత్తి గురించి, డాక్టర్ల ఔన్నత్యాన్ని గురించి నీకేం తెలుసు? డాక్టర్ వృత్తి అంటే ఇష్టం వచ్చినట్లు 4 ప్రశ్నలు అడిగి ఏవేవో హెడ్డింగులు పెట్టి బరబరా రాయడం కాదు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ తన డ్యూటీ టైం కాకపోయినా ఒక ప్రాణిని కాపాడడం కోసం మేలుకునుండేది డాక్టర్ అని, టైం గురించి ఆలోచించకుండా ఆకలి మొదలైన శరీరావసరాలను కూడా లెక్క చేయకుండా రోగుల మధ్య చిరునవ్వుతో మసిలే వ్యక్తి డాక్టర్ అని,
ప్రపంచమంతా సరదాగా గడిపే సాయంత్రాలు హాస్పిటల్లో ఇరుక్కుపోయి అటు ఎంతో ముఖ్యమైన పబ్లిక్ ఫంక్షన్స్కు వెళ్ళలేక ఇటు ఇంట్లోని భార్య పిల్లలకు కంపెనీ ఇవ్వలేక అసంతృప్తి కలిగిస్తూ కాలంతో పాటు పోటీపడి పరిగెత్తే వ్యక్తి డాక్టర్ అని గ్రహించక గుర్తించక అతను చేసే అమూల్య సేవల్ని అర్థం చేసుకోలేక వెకిలి విమర్శలు చేసే ప్రజలు, వాళ్ళ మీద దండయాత్ర చేసే ప్రభుత్వము. ఐ హేట్ ఇట్. మీకు ప్రతి క్షణము డాక్టర్ కావాలి, కానీ అతన్ని క్రిటిసైజ్ చేయడానికి అవకాశం ఎప్పుడొస్తుందా అని కాచుకుని ఉంటారు. డాక్టర్స్కి రెస్ట్ ఉండకూడదు, డాక్టర్స్కి పర్సనల్ లైఫ్ ఉండకూడదు, డాక్టర్ ఫీజు తీసుకుంటే అదో నేరం, టాలెంట్ ఉన్న డాక్టర్ ఎక్కువ డబ్బు సంపాదిస్తే మహా నేరం, డాక్టర్కి కోపం ఉండకూడదు, అతనికి అలసట ఉండకూడదు, అతనికి ఫెయిల్యూర్స్ ఉండకూడదు. ఆగండి ఆగండి, డాక్టర్లలో చెడ్డవాళ్ళు లేరనా మీ ఉద్దేశం? ఐసే యు గెట్ అవుట్. కృష్ణ చైతన్య ఉద్రేకం ఆపుకోలేక గట్టిగా అరిచాడు. హేమసుధ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయబడి ఇంట్లోనే ఉంటోంది. ఆమెను కలుసుకుందామని ప్రొడ్యూసర్లు, పత్రికా విలేకరులు, ఇతర ప్రముఖులు, పరిచయస్తులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయినా ఇంటర్వ్యూ దొరకడం లేదు. ఎస్పీ జయసింహ డిఐజీని కలుసుకుని ఆమెను కలుసుకునే అధికారం ఒక్క రంజిత్కే ఇచ్చాడు. ఎందుకంటే హేమసుధ ఒక ప్రఖ్యాత నటీమణి. ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అసలే ఆమె వర్ణించనలవి కాని బాధలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి ఆమెనింకా హింసించడం అతనికి ఇష్టం లేదు. రంజిత తోటి ఆడది, చాలా సౌమ్యంగా మాట్లాడగలిగిన హృదయమున్న మనిషి. అందుకని ఆమె ఒక్కదానికే పర్మిషన్ ఇవ్వబడింది. రంజిత హేమసుధ భవనం ముందు కారాపి డోర్ తెరుచుకుని దిగింది. అదే సమయానికి ఆ ఇంటి గేటు తెరుచుకుని ఓ యువకుడు బయటకొస్తున్నాడు. రంజిత గేటు వైపు నడుస్తూ యథాలాపంగా అతని వైపు చూసి ఉలిక్కి పడింది. ఇంచుమించు 6 అడుగుల పొడవు, బలిష్టమైన శరీరం, మొహంలో ఏదో తేజస్సు. అతను ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతన్ని చూస్తూనే రంజిత ఉలిక్కి పడింది. 27, 28 ఏళ్ల వయసు, ఇంచుమించు 6 అడుగుల పొడవు, దృఢమైన శరీరం. మనసులో ఏవో వర్ణనలు మెదులుతున్నాయి. ఇద్దరి కళ్ళు క్షణంసేపు అలా నిలబడున్నాయి. తర్వాత అతను తల తిప్పుకుని గిరుక్కున పక్కకి తిరిగి వెళ్ళిపోయాడు. రంజిత అతన్ని గమనిస్తూ నిలబడింది. వేగంగా నడుస్తూ వెళ్లి రోడ్డు పక్కన పార్క్ చేస్తున్న ఫియట్ కారులో ఎక్కాడు. రంజిత కారు నెంబర్ గుర్తుపెట్టుకుంది. మరుక్షణం ఫియట్ కారు రివ్వున దూసుకుంటూ ముందుకెళ్ళిపోయింది. వాచ్మెన్ గేటు దగ్గర నిలబడుండి రంజిత లోపలికొస్తుంటే సెల్యూట్ చేశాడు. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని, హేమసుధతో మాట్లాడడానికి వస్తోందని అతనికి ముందుగానే తెలుసు. రంజిత వాచ్మెన్ దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు బయటకు వెళ్ళిన మనిషి ఎవరు అని అడిగింది. అమ్మగారి అన్నగారినని చెప్పాడు. చెప్పాడా? అంటే నీకు తెలీదా? నేనెప్పుడూ ఇది వరకు చూడలేదు. చూడకుండా లోపలికెలా పంపించావు? ఎవరైనా ముఖ్యమైన బంధువు వస్తే ఆపద్దని పెద్దమ్మగారు చెప్పారు. సుధమ్మగారు మాట్లాడకపోవచ్చు గాని చాలామంది చుట్టాలు, స్నేహితులు, సినిమా వాళ్ళు వచ్చి పెద్దమ్మగారితో మాట్లాడి వెళుతూనే ఉన్నారు. ఇంట్లో ఇప్పుడు ఎవరున్నారు? సుధమ్మగారు, పెద్దమ్మగారు, తోడు కోసం ఉంచుకున్న 5-6 దగ్గర బంధువులు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిన తను లోపల ఎంతసేపు ఉన్నాడు? 5-6 నిమిషాలు. హేమసుధ గారితో అతను మాట్లాడా? తెలీదు. రంజిత అతన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళింది. తలుపులు మూసున్న హాలు ద్వారం దగ్గర నిలబడి బజర్ నొక్కింది. ఓ నిమిషం గడిచాక లోపల నుంచెవరో తలుపు తీశారు. నడివయసు స్త్రీ, కట్టుబొట్టు ఫ్యాషన్గా ఉండి అందంగా కూడా ఉంది. ముఖంలో కళ ఉట్టిపడుతోంది. హేమసుధ పోలికలు కనబడుతున్నాయి. ఆమె తల్లి కాబోలు అనుకుంది. నా పేరు రంజిత. హేమసుధ గారితో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. లోపలికి రండి. రంజిత హాల్లో కడుగు పెట్టింది. బయటకు కనిపించిన దానికన్నా చాలా పెద్దదిగా ఉంది ఇల్లు. లోపల చాలా గదులున్నాయి. కొంతమంది దగ్గర బంధువులై ఉండొచ్చు. వాళ్ళు, పనివాళ్ళు, వంట మనిషి మధ్య మధ్య కనిపించారు. ఆమె రంజితను ఓ గది దగ్గరకు తీసుకెళ్ళింది. అమ్మాయి ఈ గదిలో ఉంది, వెళ్ళండి. ఒక్క విన్నపం. అమ్మాయి వర్ణించలేనంత దుఃఖంలో ఉంది. మీ ప్రశ్నలతో ఎక్కువగా బాధ పెట్టకండి అంది. ఆమెకి ఇష్టం లేని ప్రశ్న ఒక్కటి కూడా వేయను. ఆమెకు విసుగు పుట్టిన మరుక్షణంలో బయటకు వచ్చేస్తాను అంది రంజిత హామీ ఇస్తున్నట్లుగా. వెళ్ళండి. ఆమె స్ప్రింగ్ డోర్ మెల్లగా తోసి లోపల కడుగు పెట్టింది. ఎదురుగా సోఫాలో హేమసుధ కూర్చునుంది. జీవితం మీద విరక్తి పుట్టినట్లుగా చాలా సామాన్యమైన చీర కట్టుకునుంది. ఒంటి మీద ఆభరణాలేమీ లేవు. ముఖానికి నల్లటి గాగుల్స్. చాలా నిరాడంబరంగా ఉంది. కొన్నేళ్ల క్రితం చూసిన మందాకిని గుర్తుకొచ్చింది. రండి అంది హేమసుధ అలికిడి విని. నా పేరు రంజిత. తెలుసు, కూర్చోండి. రంజిత ఆమెకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది.
ముఖంలోకి పరిశీలనగా చూస్తోంది. ఆ కళ్ళద్దాల వెనక రెండు కళ్ళు ఉన్నాయనుకుంటే ఎంతటి అద్భుతమైన సౌందర్యం! ప్రపంచాన్ని శాసించి గుప్పిట్లో పెట్టుకోగల సమ్మోహన కళారూపం. ఒక కిరాతకుడి ఇనపవేళ్ల మధ్య నిర్దాక్షిణ్యంగా నలిగిపోయింది. ఆమెను చూస్తుంటే ఎంత మహోద్ధృతంగా పొంగిపర్లే దుఃఖాన్ని అణుచుకుందో అర్థమవుతోంది. ఎంత నిగ్రహించుకుందామన్న శక్తి చాలలేదు. కళ్ళ నుండి నీళ్లు జలజలమని కారిపోయాయి. అడగండి అంది హేమసుధ. "ఉమ్" అంది రంజిత. చిన్న శోకపూరితమైన శబ్దం తప్ప మాటేమీ బయటకు వెలువడలేదు. "ఏడుస్తున్నారా?" అంది హేమసుధ. "మీ కళ్ళెంత అదృష్టం చేసుకున్నాయి. నా గుండెల్లోంచి ఉబికే పెళ్ళుబికే ఉప్పెనలా పొంగే దుఃఖ సముద్రాన్ని బయటపడనివ్వకుండా కళ్ళు లేని ఈ ప్రదేశాలు ఆనకట్టలై కూర్చున్నాయి." గుండెల్లోకి, శరీరంలోని ప్రతి అణువులోకి విషాదపూరిత బాణాల్లా దిగబడుతున్నాయి ఆమె మాటలు. ఆ బాధలోంచి, ఆవేదనలో నుండి ఆవేశం, ఉద్రేకం పొంగుకునొచ్చాయి. ఆ దుర్మార్గుడు కనిపిస్తే అతన్ని తాను పట్టుకోగలిగితే రక్తం వేడెక్కినట్టయి ముఖం ఎర్రబడిపోయి ప్రభాత సమయ అరుణకాంతితో ప్రకాశించింది. చాలా బరువైన, బాధాపూరితమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ "అడగండి" అంది హేమసుధ. "ఆ రాత్రి ఏం జరిగింది?" తాను హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి వివరంగా గుర్తు చేసుకుంటూ చెప్పసాగింది. డాక్టర్ కృష్ణ చైతన్య వెళ్ళిపోయాక సిస్టర్ వస్తుందని ఎదురు చూస్తూ పడుకున్నాను. ఇంతలో అతనొచ్చాడు. ఎందుకో అతన్ని చూడగానే ఏదోలా అనిపించింది. అతని కళ్ళు చాలా భయంకరంగా, క్రూరంగా ఉన్నట్లు అనిపించాయి. తాను అసిస్టెంట్ని అని చెప్పి డాక్టర్ కృష్ణ చైతన్య సెడేషన్ కోసం ఇమ్మన్నారని చెప్పి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. అది మామూలు మత్తు ఇంజెక్షన్లా లేదు. అందుకు పదింతలు శక్తివంతమైన దానిలా పనిచేయడం ప్రారంభించింది. జరగకూడనిది జరుగుతోందని తెలుస్తుంది గాని నేనేమీ ఎదురు చెప్పలేకుండా ఉన్నాను. అతను నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకువెళుతున్నాడు. ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని అర్థమైంది. గట్టిగా అరవాలని ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. గొంతు, నా నరాలు నా స్వాధీనంలో లేవన్నట్లు అనిపించింది. ఆపరేషన్ చేసేందుకు పేషెంట్ను తీసుకెళ్తున్నట్లు ధైర్యంగా, బాహాటంగా నన్ను థియేటర్లోకి తీసుకెళ్లిపోయాడు. నిస్సహాయంగా ఉండిపోయి నేను ఇంకా ఇంకా మగతలోకి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ అతి బరువైన నిశ్శబ్దం వ్యాపించింది. ఆ భయంకరమైన సన్నివేశాన్ని ఊహించడమే కష్టంగా ఉంది. ఆ వివరాలన్నీ శ్రమపడి గుర్తు చేసుకోవద్దులేండి. అలా జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు? ఏదో గలాటా వినిపిస్తే తెలివిలోకొచ్చాను. నా చుట్టూ కంగారు కంగారుగా ఎవరో మనుషులు తిరగడం, అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను. కనురెప్పలు కదిలినట్లయ్యాయి గాని నాకేం కనబడ్డం లేదు. జరిగింది వెంటనే గుర్తు రాలేదు. నాకు ఆపరేషన్ జరిగిందేమో, కళ్ళకి బ్యాండేజెస్ వేశారేమో అనుకున్నా. కానీ పక్కన గలాటా వల్ల ఏదో జరగకూడనిది జరిగినట్లు తెలుస్తోంది. ఏమైంది అని అడిగాను. నా గొంతు బాగానే వస్తోంది ఇప్పుడు. ఎవరూ జవాబు చెప్పలేదు. నన్ను ఇద్దరు ముగ్గురు పట్టుకుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. నా గదికి కాబోలు తీసుకువెళుతున్నారు. ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారు పడుతున్నారు? క్రమక్రమంగా జరిగింది గుర్తుకొస్తోంది. మా అమ్మ పెద్ద పెట్టును ఏడుస్తూ ఉండడం వినపడింది. నాకు పూర్తిగా తెలిసిపోయింది. అంతకు కొన్ని గంటలకు ముందే ప్రపంచం నాకు శాశ్వతంగా కనిపించడం మానేసిందని. ఎంత దారుణమైన, హృదయ విదారకమైన వివరణ! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దయించి కొంత ఓపిగ్గా జవాబులు చెప్పాలి అంది రంజిత ఆ విషాదాన్ని ఛేదిస్తూ. అడగండి. మీకు గతంలో చెప్పుకోదగ్గ చాలా ముఖ్యమైన సంఘటనలేమైనా జరిగాయా? నేను చాలా పేరున్న సినిమా తారను. ఇంట్రెస్టింగ్ సంఘటనలు లేకుండా ఎలా ఉంటాయి? అలా అని కాదు. మిమ్మల్ని కలవరపరిచిన, మీరు విపరీతంగా కలవరపడిన సందర్భాలేమైనా ఉన్నాయా? హేమసుధ ఆలోచిస్తోంది. తెలియట్లేదు అంది కొంతసేపటికి. మీకు దగ్గరగా వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా? నిజ జీవితంలో ఎవరూ నా మనసుకి దగ్గరగా రాలేదు అంది హేమసుధ. పోనీ మీకెవరన్నా శత్రువులున్నారా? తెలీదు. కొంచెం ఆలోచించి చెప్పండి. మీరంటే ఎవరికైనా కక్ష, విరోధం ఉండడానికి అవకాశం ఉందా? చెప్పలేను. నన్ను ప్రేమించానని, ఆరాధిస్తున్నామని అనేక ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఫోన్లు చేసి కొంతమంది ప్రేమను ఒలకబోస్తూ, కొంతమంది తుంటరిగా, కొంతమంది తమ కోరిక అంగీకరించకపోతే హాని చేస్తామని బెదిరిస్తూ మాట్లాడేవారు. నేను చిరాకు పడేదాన్ని గాని వాటిని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. మీ బంధువుల్లో గాని, స్నేహితుల్లో గాని మీరంటే ఎవరికైనా జెలసీ ఉందా? నేను చాలా సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి కొద్ది కాలంలో ఆర్టిస్టుగా ఎన్నో ఘన విజయాలు సాధించాను.
వీళ్ళంతా నా పేరు చూసి డబ్బు చూసి ఈగల్లా మూగుతోన్న లోపల జలసే ఉండదని అనుకోవడం లేదు. మీ తోటి ఆర్టిస్టులలో ఎవరికైనా మీరంటే తీవ్రమైన వైరం ఉండడానికి అవకాశం ఉందా? తెలీదు. మిమ్మల్ని ప్రేమించానని వెంటబడ్డవాళ్ళు గాని, మీ చేత తిరస్కరించబడ్డవాళ్ళు గాని, మీ మీద కక్ష కట్టడానికి అవకాశం ఉందా? హేమసుధ ఆలోచిస్తోంది. చెప్పడానికి ఇష్టం లేని డెలికేట్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పనక్కర్లేదు. ఒకసారి ఓ సంఘటన జరిగింది. దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలీదు. రంజితలో చిన్న ఆశాభావం చిగురించినట్లయి ఆసక్తిగా చూసింది. ఒకసారి ఊటీలో షూటింగ్ జరుగుతోంది. అమ్మకి జ్వరంగా ఉండి నాతో పాటు రాలేదు. హోటల్ రూంలో నేనొక్కదాన్నే ఉన్నాను. ఓ సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చి మేకప్ చెరిపేసుకుని డ్రెస్సు చేంజ్ చేసుకుంటున్నాను. డోరు సరిగ్గా వేయలేదనుకుంటా. హఠాత్తుగా తలుపు తోసుకుని సర్వర్ ఒకతను లోపలికొచ్చాడు. ఏంటిది, గెటౌట్ అని అరిచాను. మీ అందం వయ్యారం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఒక్కసారి ప్లీజ్ అంటూ దగ్గరకొస్తున్నాడు. భయంతో నా ఒళ్ళు జలదరించినట్లయి దూరంగా తప్పుకోబోయాను. చాలా వేగంగా అతను నా మీద కురికి 2 చేతుల్లో ఇరికించుకుని నేను విడిపించుకునే లోపల బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని బలమంతా ఉపయోగించి తోసేస్తూ నేను గట్టిగా కేకలు పెట్టాను. మా సిబ్బంది, హోటల్ పనివారంతా పరిగెత్తుకొచ్చారు. అతన్ని చావచెత కొట్టి పోలీసులకు అప్పగించారు. తర్వాత అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారని విన్నాను. ఆ మనిషి ఎలా ఉంటాడో గుర్తుందా? భారీగా, చాలా దృఢంగా ఉన్నాడు. హాస్పిటల్లో డాక్టర్గా మీ దగ్గరకొచ్చిన వ్యక్తికి ఆ మనిషికి పోలికేమైనా ఉందా? చెప్పలేను. హోటల్ సర్వర్ని ఆ 1-2 నిమిషాలే చూశాను. మొహం అది గుర్తులేదు. పోనీ హాస్పిటల్లో మిమ్మల్ని, అదే మీ దగ్గరకొచ్చిన వ్యక్తి గొంతు వింటే ఆనవాలు పట్టగలరా? ఆ గొంతు కొద్దిగా గుర్తుంది. సరిగ్గా చెప్పలేకుండా ఉన్నాను. సరే, ఇంకో ప్రశ్న. మందాకిని మీకెప్పటినుంచి తెలుసు? మందాకినా? ఆమెవరు? మందాకిని మీకు తెలీదా? తెలీదు. మందాకిని పేరెప్పుడు వినలేదా? మందాకిని పేరు ఎవరెవరికో ఉండడం వల్ల ఆ పేరు వినుంటాను. ఉదాహరణకి ఒక సినిమాలో నా పాత్ర పేరు మందాకిని. కానీ మీరెవరి గురించి అడుగుతున్నారో నాకు తెలీదు. కొన్ని రోజుల క్రితం మీకు జరిగినట్టే ఇంకో స్త్రీకి కూడా జరిగింది. ఆ స్త్రీ పేరు మందాకిని. మై గాడ్! ఎవరో ఓ అమ్మాయికి ఇలా జరిగిందని చూచాయిగా విన్నాను కానీ షూటింగ్ గొడవల్లో ఉండి పట్టించుకోలేదు. పొద్దున్న లేచినప్పటి నుండి షూటింగ్లు, మేకప్ వేసుకోవడం, కాల్ షీట్సు, సంపాదించిన డబ్బు ఎలా జాగ్రత్త పరుచుకోవాలా అన్న ఆలోచనలు, ఇవి తప్ప బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలుసుకునేదాన్ని కాను. ఇంకో ప్రశ్న. నేనొచ్చే ముందు మీతో ఎవరైనా వచ్చి మాట్లాడారా? లేదే. రంజిత ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది. ఎక్కడా అబద్ధం చెబుతోన్న ఛాయలు లేవు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. బయట వ్యక్తి ఎవరితోనూ మీరు మాట్లాడలేదా? మీరలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా ఇంట్లోని వాళ్లతో తప్ప బయట వాళ్ళెవరితో నేను మాట్లాడలేదు. బయట తాను చూసిన మనిషి గురించి చెప్పలేదు. ఆమె భయపడుతుందని ఊరికే అడిగాను అంది. హేమసుధ ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయింది. ఆఖరి ప్రశ్న అడిగి వెళ్ళిపోతాను. ఏ రంగం నుంచి కానీ మీకెవరి మీదన్నా అనుమానముందా? నాకెందరో వ్యక్తులతో పరిచయం ఉంది. కానీ ఏమీ చెప్పలేకుండా ఉన్నాను. నేను వస్తాను అంటూ రంజిత లేచి నిలబడింది. సారీ, ఇందాకటి నుంచి మర్చిపోయాను. కాఫీ తాగి వెళ్ళండి. నో, మీరీ పరిస్థితుల్లో ఉండి ఫార్మాలిటీస్ ఏంటి? వస్తాను అని రంజిత స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటకొచ్చింది. ఎదురుగా హేమసుధ తల్లి కనిపించింది. రంజిత ఆమెతో 2-3 నిమిషాలు యథాలాపంగా మాట్లాడి, ఈ ఇంట్లోకి నేను రాకముందు కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారా అని అడిగింది. హఠాత్తుగా ఆమె మొహంలో రంగులు మారాయి. లేదే అంది. ఆమె గొంతు తడబడుతున్నట్లు గ్రహించింది రంజిత. ఎవరో వచ్చారు, నేను చూశాను అంది ఆమె ముఖ కవళికల్ని కనిపెడుతూ. లోపలికి మాత్రం రాలేదు. ఇంచుమించు గంట సేపటి నుంచి తలుపు గడియవేసే ఉంది. వచ్చి బయటనుంచి అటే వెళ్ళిపోయారేమో అంది. ఈసారి ఆమె గొంతులో తొట్రుపాటు లేదు, నిబ్బరంగానే ఉంది. సరే అని రంజిత బయటకు వెళ్ళిపోయింది. రంజిత వెళ్ళిపోయిన ఓ గంటకు హేమసుధ్ దగ్గరకు 4 నిర్మాతలొచ్చారు. వాళ్ళు 4-5 రోజుల నుంచి ఆమెను కలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆమె అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. రంజితకు అవకాశం ఇచ్చాక వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని తల్లి చెబితే, రమ్మను, ఈవేళ ఎవరొచ్చినా మాట్లాడేస్తాను అంది హేమసుధ ఒక విధమైన నిస్పృహతో. వాళ్ళు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారు. 1-2 కాదు, 30 లక్షలు బ్లాక్ అయిపోయాయి. ఏం చెయ్యాలో తెలియడం లేదు అని వాపోయారు. హేమసుధకు కూడా చాలా బాధగానే ఉంది. కాని తాను ఏం చేయగలదు? ఈ భయంకరమైన దుర్ఘటన జరిగాక తన జీవితం తన చేతిలోంచి జారిపోయింది. నిశ్శబ్దంగా కూర్చుంది.
చిత్రాలన్నీ సగంలో ఆగిపోయున్నాయి. ఇలా జరిగిందని తెలిసి ఫైనాన్సర్స్ ప్రాణాలు తోడేస్తున్నారు. ఐ ఐఎమ్ సారీ. వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచనలున్నాయి. కానీ అవి బయట పెట్టాలంటే పక్కవారున్నారని మొహమాటంగా ఉంది. ఎవరి మట్టుకు వారు ఒంటరిగా మాట్లాడాలని అభిలషిస్తున్నారు. మిగతా వారు ఎప్పుడు లేస్తారా, తాము అడగదలుచుకుంది అడిగేద్దామా అని ఆరాటపడుతున్నారు. కాని ఎవరూ కదలకపోయేసరికి నిరాశపడి లోపల విసుక్కుంటూ చివరకు లేచారు. తలుపు తీసుకుని బయటకు వెళ్ళాక, మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను అని అందులో ఒకతను మిగతా వారి మనోభిప్రాయాలను ఖాతరు చేయకుండా మళ్ళీ లోపలకు దూసుకు వెళ్ళాడు. ఏంటి? అంది హేమసుధ అలికిడి విని. ఆ నిర్మాత యువకుడు ఆలోచనల్లో పదును వేగం ఉన్నవాడు. మీతో ఓ విషయం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి. నాకో ఐడియా వచ్చింది. మన సినిమా మిగతా వారి చిత్రాల కన్నా గొప్పగా వస్తుంది. ఇప్పుడు మీకు కళ్ళు లేవు కదా, ఆ కథలో ఓ మార్పు చేద్దాం. హీరోయిన్కి కారు ప్రమాదంలో కళ్ళు పోయి అంధురాలైపోతుంది. అప్పటినుంచి కథలో మలుపు. కళ్ళు లేకుండా హీరోయిన్ అద్భుతమైన పనులు చేస్తూ ఉంటుంది. చివరికి క్లైమాక్స్ లో కళ్ళున్న వారికన్నా తెలివిగా ప్రవర్తిస్తూ విలన్ని చంపి పారేస్తుంది. ఎడిటింగ్ చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. మీకు కళ్ళు లేవు కదా, కష్టపడకుండా గొప్పగా యాక్ట్ చేసి పారేస్తారు. మీ బ్లైండ్నెస్ గురించి ముందే విపరీతంగా పబ్లిసిటీ ఇస్తాం కాబట్టి ఆడియన్స్ కి చాలా సింపతి ఉంటుంది. మీ పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోతుంది. మీకు కళ్ళు గెటౌట్ అని అరిచింది హేమసుధ. ఆ గదిలో హేమసుధ ఒంటరిగా కూర్చునుంది. చుట్టూ ఇంచుమించు 10 వరకు కలర్ టీవీలు అమర్చున్నాయి. ఓ పక్కనున్న వీసీఆర్కు టీవీలన్నీ కనెక్ట్ చేయబడున్నాయి. ఆమె కోరిక మీద ఇంట్లో వారు ఏర్పాటు చేసి వెళ్లిన వీడియో క్యాసెట్ తిరుగుతోంది. టీవీలన్నింట్లోనూ తెర మీద వయ్యారంగా కదులుతూ డైలాగులు చెబుతూ డ్యూయెట్స్ లో మనోహరంగా స్టెప్స్ వేస్తూ హేమసుధ. హీరో హీరోయిన్ దగ్గరకొచ్చాడు. ఆమెను చేతుల్లోకి తీసుకుని ముఖానికి ముఖం దగ్గరగా చేర్చాడు. పెదవులకి పెదవులు దగ్గరగా చేరాయి. హేమసుధకేమీ కనబడదు. ఆ దృశ్యాల్ని ఊహించుకుంటోంది. పెదవుల మీద పెదవులు ఆంచబోయి ఒక క్షణం ఆగాడు. హేమసుధ ఊపిరి బిగబట్టింది. వీటికంటే కళ్ళు ఇవే. అతని పెదవులు పైకి జరిగి ఆమె కళ్ళ దగ్గర ఆగాయి. ఈ అపురూపమైన అపూర్వమైన ఎవరికుంటాయి ఈ కాంతులు, విశాలమైన ఈ అందాలు? ఆబగా ఆర్తిగా ఆమె కళ్ళను ముద్దు పెట్టుకుంటున్నాడు. నో అని అరుస్తూ హేమసుధ లేచి నిలబడింది. ఐ కాంట్ బేర్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అని పిచ్చిపట్టిందాల్లా అరుస్తూ ముందుకెళ్లి టీవీలన్నీ కిందకు తోసేస్తుంది. ఒక్కొక్క టీవీ కింద పడి బద్దలైపోతుంది. వాటి స్క్రీన్లు నేల మీద ఆమె కాళ్ళ కింద పడి నలిగిపోతున్నాయి. పూలి కింద పడబోతూ గోడను ఆధారం చేసుకుంటూ నిలదొక్కుంటూ ఉంటే చేతికి ఫ్లవర్ వాజ్ అందింది. అది తీసుకుని స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అని అరుస్తూ దాంతో టీవీలన్నీ తడుముకుంటూ తడుముకుంటూ బద్దలు కొట్టసాగింది. చేతులు తెగి నెత్తురు ధారలుగా ప్రవహిస్తోంది. హేమసుధ, హేమసుధ అని అరుస్తూ బయటనుంచి తలుపు బలంగా తడుతున్నారు. ఐ కాంట్ అంటూ ఆమె నెత్తురోడుతున్న చేతులతో టీవీలన్నీ పగలగొట్టి ముక్కలు ముక్కలు చేసి పారేస్తోంది.